అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, కాంగ్రెస్లోకి చేరబోతున్న బీఆర్ఎస్ మాజీ మంత్రి టాప్ కేసీఆర్కు ఊహించని బిగ్ షాక్స్, సన్నిహితుడు, బంధువు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియో లోపల తెలుస్తుంది. వీడియో నిండు వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుందండి. మరోసారి నాకు ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు కాంగ్రెస్ పార్టీలో వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అస్తంగూటికి చేరుతానంటూ అప్పట్లోనే దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డితో మొరపెట్టుకున్నారని చెప్పారు. అందుకే కేసీఆర్ దూరం పెడుతున్నారని. అందుకే కేసీఆర్ దూరం పెట్టారు. హైదరాబాద్లోని గాంధీ భవన్ మీడియాతో మాట్లాడిన ఆది శ్రీనివాస్ కాంగ్రెస్లో చేరేందుకు హరీష్ రావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసి పార్టీలో చేరుతానని మొరపెట్టుకున్నానని గుర్తు చేశారు. ఆ సమయంలో విషయం గమనించిన కేసీఆర్ హరీష్ రావును దూరం పెట్టారని చెప్పారు. కాళేశ్వరం అనేది కూలేశ్వరంగా మారిపోయారంటూ విమర్శించారు. ఇక ఫిరాయింపులపైన మాట్లాడే హక్కు హరీష్ రావుకు లేదన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేతో ఎటువంటి ఉపయోగం లేదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ సినిమా అయిపోయిందంటూ సెటైర్ వేశారు. ఇదిలా ఉంటే 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలని గతంలో రేవంత్ రెడ్డి అన్నారని హరీష్ రావు గుర్తు చేశారు. కానీ సీఎం అయ్యాక ఉన్న రైతు బంధునే ఇవ్వట్లేదని మండిపడ్డారు. కౌలు రైతులకు మాట్లాడుకోవాలని సీఎం మంత్రి అంటున్నారు. రైతు బంధు ఆపింది సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు బంధు బీమా ద్వారా రైతులకు 82,000 కోట్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పారు. సో మొత్తం మీద అయితే హాట్ టాపిక్గా మారింది. ఇటీవల కాలంలో బీఆర్ఎస్లో పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ అయితే పూర్తి స్థాయిలో జైలుకి వెళ్తాననడం, తర్వాత మధ్యకాలంలో పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన నడిపింపులో హరీష్ రావు, కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సో మొత్తం మీద అయితే ఆల్రెడీ కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ మాట్లాడడం రాష్ట్ర